ఈరోజు ప్రకృతిలో జరుగుతున్నటువంటి ఈ విపత్తులకు అసలు ప్రధానమైన కారణాలు ఏంటి అనేవి మనిషి ఆలోచించడం పక్కన పెట్టాడు. మనిషి ప్రాథమికంగా ఈ విపత్తులపై ఆలోచించవలసినటువంటి ఆలోచన ఏంటంటే, ఏమంటే ఇన్ని ప్రమాదాలు, జలప్రలయం కావచ్చు, ఏమంటే తెగుళ్ళు కావచ్చు, భూకంపాలు కావచ్చు, సునామీలు కావచ్చు, ఇవన్నీ రావడానికి అసలు మూలమేంటో మనిషి ఆలోచించకపోవడం వలనే నానాటికి ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయన్న సంగతి గమనించాలి. అందుకే చెప్తున్నాను, మనిషి యొక్క అహంకారాన్ని దించడానికి, మనిషి యొక్క అతిశయపు ఆలోచనలను అణిచివేయడానికి దేవుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలుగా అందరూ భావించాలి. చాలామంది మాట్లాడుకుంటూ ప్రకృతి కన్యార చేస్తుందండి అని అంటారు. ప్రకృతి కాదు, ప్రకృతిని కలిగించిన ఆయన కన్యార చేస్తున్నాడు. ఎందుకు? ప్రకృతిని కలిగించిన ఆయన ఎందుకు కన్యార చేస్తున్నాడు అని అంటే, అదే చెప్తున్నాను, మనిషి యొక్క అహంకారపు మనసును అణిచివేయాలి.